సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భోజన సమయంలో నీరు త్రాగవచ్చా అనే అంశం తెలుసుకుందాం. ఆహారాన్ని మెల్లగా బాగా నమిలి తినడం ఆరోగ్యానికి మంచిది. అయితే చాలామంది భోజనం చేస్తున్నప్పుడు తిన్న వెంటనే నీరు తాగకూడదనే నియమాన్ని పాటిస్తుంటారు. భోజనం తరువాత వెంటనే నీరు తాగితే జీర్ణరసాలు పలుచబడి ఆహారం జీర్ణం కాదనుకుంటారు. అయితే నీరు తాగితే పొట్టలో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలు, ఎంజైమ్లు పలుచబడి జీర్ణక్రియ దెబ్బతింటుందనేది కేవలం అపోహ మాత్రమే. జీర్ణాశయం చాలా తెలివైన అవయవం. తీసుకునే ఆహారం, నీటి పరిమాణం ఆధారంగా ఆమ్ల స్థాయిలను స్వయంగా నియంత్రించుకుంటుంది. నీరు త్రాగినంత మాత్రాన హైడ్రోక్లోరిక్ ఆమ్లం పలుచగా మారి జీర్ణక్రియ ఆగిపోయే పరిస్థితి రాదు. అలాగే ఆహారం నీటిలో తేలిపోయి జీర్ణం కాకుండా కుళ్ళిపోతుంది అనే అపోహ కూడా ఉంది. అయితే జీర్ణక్రియ ఒక నిరంతర యాంత్రిక రసాయన ప్రక్రియ. జీర్ణాశయంలో ఉండే బలమైన ఆమ్లాలు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. కాబట్టి ఆహారం ఎప్పుడూ కుళ్ళిపోదు. అలాగే నీరు తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయనేది కూడా అపోహ మాత్రమే. నీరు తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్లు రావు. హెలికోబాక్టర్ సైలోరీ బ్యాక్టీరియా, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం, ఒత్తిడి, ఆహారం తినేటప్పుడు గాలిని మింగడం, కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. భోజన సమయంలో లేదా తిన్న తరువాత తగిన మోతాదులో నీరు తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. తిన్న ఆహారం జీర్ణాశయంలోకి వెళ్ళిన తరువాత ముద్దగా మారడానికి నీరు సహాయపడుతుంది. దీనివల్ల ఎంజైమ్లు సులభంగా పనిచేసి ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. జీర్ణక్రియ అనంతరం పోషకాలను పేగులు సులభంగా గ్రహించి రక్తంలో కలుపుతాయి. దీనికి కూడా నీరు అత్యవసరం. భోజనంతో పాటు నీరు తీసుకోవడం వల్ల మలం మృదువుగా మారి మలబద్ధక సమస్య ఏర్పడకుండా ఉంటుంది. అయితే ఆరోగ్యవంతులు భోజనంతో పాటు నీరు తాగడం సురక్షితమే. కానీ గ్యాస్ట్రో ఇసోఫిజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ లేదా తీవ్రమైన ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భోజనంతో పాటు ఒకేసారి గ్లాసుల కొద్దీ నీరు తాగవద్దు. ఇలా చేస్తే జీర్ణాశయం నిండిపోయి జఠర రసాలు ఆహార నాళంలోకి వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి వారు భోజనానికి అరగంట ముందు లేదా భోజనం తరువాత కొద్దిగా నీరు తాగడం మంచిది. ఈరోజు మనం భోజన సమయంలో కానీ భోజనానికి ముందు కానీ ఎంత నీరు తాగితే మంచిది, దాన్ని ఎలా తీసుకోవాలి అనే అంశాలు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.